హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు స్టడీ డెస్క్. ఈరోజు 7వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని తదుపరి పాఠ్యాంశాలు చూద్దాం. 7వ పాఠం శిల్పి గుర్రం జాషువా ప్రక్రియ ఖండకావ్యం ఇతివృత్తం కళా సౌందర్యం. అయితే పాఠ్యభాగ వివరాలు చూసుకున్నట్లయితే ఈ పాఠం ఖండకావ్య ప్రక్రియకు చెందినది. వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం. గుర్రం జాషువా రచించిన ఖండకావ్యం మొదటి భాగంలోనిది ఈ పాఠం. మాతలకు మాత సకల సంపత్ సమేత అని గుర్రం జాషువా గారు భర్తమాత గొప్పతనాన్ని చాటినారు. ఈయన గుంటూరు జిల్లా వినుకొండ గ్రామంలో జన్మించాడు. ఈయన రచనల్లో అనువనువున తెలుగుదనం గుబాళింపజేసిన జాషువా గబ్బిలం, ఫిర్దౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర, నా కథ, స్వప్నకథ, కొత్తలోకం, ఖండకావ్యాలు మొదలైన రచనలు చేశాడు. ఈయన రచనలు సరళంగా ఉంటాయి. వర్ణనలు కళ్ళకు కట్టినట్లుంటాయి. కవి కోకిల, కవిత విశారద, కళా ప్రపూర్ణ, పద్మవిభూషణ్, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ మొదలైనవి జాషువా బిరుదులు. సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఎంచుకున్నాడు. గీత గీసిన పదాల అర్థాలు తెలుసుకొని వాటి వాక్యాలతో తిరిగి రాయాలి. భయద సింహముల తలలు భయాన్ని కలిగించేది. నెక్స్ట్ వసుధ భూమి. శాశ్వతుడవోయి చిరకాలుడవు. తెలుగుదేశము తెలుగుదేశం. మొలచు బయల్పడు. ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి. నెక్స్ట్ మొఖాన్ని స్తంభాలు కంబాలు. నిద్ర పుణ్యం పుణ్యమే. సవర్ణ దీర్ఘ సంధి గురించి చూడండి. కింది పదాలను పరిశీలించండి. సంధి జరిగిన విధానం గమనించండి. శివాలయం, శివ ప్లస్ ఆలయం, అ ప్లస్ ఆ. మునీంద్రుడు, ముని ప్లస్ ఇంద్రుడు, ఈ ప్లస్ ఈ. భానుదయం, భాను ప్లస్ ఉదయం, ఓ ప్లస్ ఓ. మాతృణం, మాతృ ప్లస్ రుణం, రు ప్లస్ రు. పై పదాలను విడదీసినప్పుడు మొదటి పూర్వ రెండవ పూర్వ పదాల్లో ఒకే రకమైన అచ్చులున్నాయి కదా, అట్లా ఆ రెండు అచ్చులు కలిసినప్పుడు వాటి దీర్ఘాలు వచ్చాయి. ఏమొచ్చినాయి? వాటి దీర్ఘాలు వచ్చినాయి. మొదటి పూర్వ పదాల్లో ఒకే రకమైన అచ్చులు కలిసి వాటి దీర్ఘాలు ఏకదేశం అయినాయి. ఆ ప్లస్ ఆ ప్లస్ ఆ వస్తుంది. ఊ వస్తుంది. ఈ ప్లస్ ఈ వస్తుంది. రు ప్లస్ రు వస్తుంది. ఆ ఈ ఊ రులకు అవే అచ్చులు వచ్చి చేరినప్పుడు వాటి దీర్ఘాలు ఏకదేశంగా వస్తాయి. దీన్నే సవర్ణ దీర్ఘ సంధి అంట. ఈ ఊరులకు సవర్ణాలు పరమైతే దీర్ఘం ఏకదేశంగా వస్తుంది. ఏకదేశం అంటే ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడం. ఒకే రకమైన అచ్చులను సవర్ణాలు అంటాం. కింది పదాలను విడదీయండి. హిమాలయం, హిమ ప్లస్ ఆలయం, ఆ ప్లస్ ఆ. కిరీటాకృతి, కిరీట ప్లస్ ఆకృతి, ఆ ప్లస్ ఆ ఈక్వల్ టు ఆ. మహానందం, మహా ప్లస్ ఆనందం, ఆ ప్లస్ ఆ ఈక్వల్ టు ఆ. మహేంద్రుడు, మహి ప్లస్ ఇంద్రుడు, ఈ ప్లస్ ఈ వస్తుంది. నెక్స్ట్ గురూపదేశం, గురు ప్లస్ ఉపదేశం, ఓ ప్లస్ ఓ. కోటీశ్వరులు, కోటి ప్లస్ ఈశ్వరులు, ఈ ప్లస్ ఈ వస్తుంది. మాతృణం, మాతృ ప్లస్ రుణం, రు ప్లస్ రు ఈక్వల్ టు రు. గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు. దేవులపల్లి రామానుజరం ప్రక్రియ రేడియో ప్రసంగం ఇతివృత్తం సాంస్కృతిక విలువలు. ఇక్కడ చూసుకుంటే ఈ పాఠం రేడియో ప్రసంగం ప్రక్రియకు చెందినది. సిద్ధం చేసుకున్న వ్యాసం రేడియో ద్వారా ప్రసారం చేయబడుతుంది. విషయ క్లుప్తత, సరళత రేడియో ప్రసంగ లక్షణాలు. ఏమేమి? విషయ క్లుప్తత, సరళత. గ్రామాలలో జరిగే వివిధ వేడుకలు, క్రీడా వినోదాల గురించి దేవులపల్లి రామానుజరావు తన ప్రసంగంలో వివరించాడు. ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక ఉద్యమ నిర్మాతల్లో ఒకరు. జాతీయ పునరుజ్జీవ మహోద్యమ కార్యకర్త. తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ రచయిత దేవులపల్లి రామానుజరావు. హన్మకొండ జిల్లాలోని దేశాయిపేట గ్రామంలో వెంకట చలపతిరావు
ఆండాలమ్మ దంపతులకు జన్మించాడు. ప్రాథమిక విద్య దేశాయిపేటలో, హై స్కూల్ విద్య హన్మకొండలో పూర్తి చేశాడు. 1946లో శోభ అనే సాహిత్య మాసపత్రికను ప్రారంభించి నడిపించాడు. సంపాదకుడిగా ఉన్నాడు. గోల్కొండ పత్రికను కొంతకాలం నడిపించాడు. పచ్చతోరణం, సారస్వత నవనీతం, తెలుగు సాహితీ వేగుచుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు మొదలైనవి ఈయన రచనలు. 70 సంవత్సరాల జ్ఞాపకాలు ఈయన ఆత్మకథ. ఆంధ్ర సరస్వత పరిషత్తుకు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా విశేష సేవలు అందించాడు. పూర్వకాలంలో తుమ్మెద పదాలు, పర్వత పదాలు, శంకర పదాలు, నివాళి పదాలు మన దేశంలో అధిక వ్యాప్తిలో ఉన్నట్లు తెలుస్తుంది. సేద్యం చేస్తూ కూలీలు పాడే జాజర పాటలు ఈనాటికి కొన్ని ప్రాంతాల్లో విశేషంగా ఉన్నాయి. హైదరాబాద్ నగరానికి 100 మైళ్ళలో ఉన్న వరంగల్ జిల్లా మానుకోట తాలూకాలో ఈ పాటలను యువకులు మక్కువతో ఈనాటికి పాడుతున్నారు. తోలుబొమ్మలాట తెలుగువారి ప్రత్యేకత. వారు అనేక సంవత్సరాల నుంచి ఉపాసించిన కళ. ఒక సన్నని బట్టను తెరగా కట్టి ఆ తెర వెనుక పెద్ద దివిటీలు వెలిగింది. తెర వెనుక తోలుబొమ్మల కాళ్ళకు చేతులకు దారాలు కట్టి బొమ్మలను నిలబెట్టి దారాలను లాగుతూ దీటీల వెలుగులో వాటిని ఆడింతురు. ఈ ఆటను ఆడించే నిపుణులైన వారు కొందరు మన పల్లెటూరులో తిరుగుతూ ఉంటారు. ఈ తోలు బొమ్మలాట వల్లనే బహుళ ప్రచారం పొందినవి యక్షగానాలు అనే వీధి నాటకాలు. ఈ నాటకాలను ఆడేవారిని జక్కులు అని పిలుస్తుంటారు. భాగవతంలోని కృష్ణలీలలు మొదలైన వానిని ఆడేవారిని భాగోతులని కూడా పిలుస్తుంటారు. ఎన్నో నూరుల సంవత్సరాల నుంచి యక్షగానాలు, తోలుబొమ్మలాటలతో పాటు భాగోతాలు మన పల్లెటూళ్ళలో రంజింపజేస్తున్న వినోద వేడుకలు. మన పల్లెటూళ్ళకు ప్రత్యేకమైనది గిల్లిదండ అనే ఆట. ఈ ఆట చాలా పురాతనమైనది. తెలంగాణ పల్లెటూరులో దీన్ని చిర్రగోని అని కూడా అంటారు. భారతంలో కౌరవ పాండవులు ఈ ఆటను ఆడినారంటే ఇది ఎంత పురాతనమైనదో తెలుస్తుంది. ఒక చిన్న కర్ర ముక్కను పెద్ద కర్రతో కొట్టుతూ ఈ ఆటను ఆడుతుంటారు. ఈ ఆటను క్రికెట్తో పోల్చవచ్చును. కొందరు దీనిని స్వదేశీ క్రికెట్ అని మెచ్చుకోవడం కలదు. చదరంగం మిక్కిలి ముఖ్యమైనదే కాక చాలా ప్రసిద్ధి చెందినది. అసలు ఈ ఆట మొట్టమొదట మన దేశంలోనే ప్రారంభమైందని కొందరు చెప్తుంటారు. చదరంగం వంటి ఆట ఇంకొకటి పులిజూదం. ఈ పులిజూదం 3 రకాలుగా ఉన్నది. ఒక పటం మీద చిన్న రాళ్లను లేక చింతగింజలను తీసుకొని కొన్నింటిని పుల్లుగాను కొన్నింటి మేకలుగాను భావించి ఆడే ఆట ఇది. పుల్ల సంఖ్య 3 కన్నా మించదు. మేకల సంఖ్య 16 వరకు ఉంటుంది. ఒకరు పుల్లను తీసుకొని ఇంకొకరు మేకలను తీసుకొని ఈ ఆటను ఆడుచుందురు. ఇప్పుడు ప్రచారం తగ్గిపోయినా ఇటీవల వరకు మన పల్లెటూరులోని ఉన్నత కుటుంబాలలో విశేష ఆసక్తితో ఆడిన ఆట పాచికల ఆట. దీనికి అక్షక్రీడ అని మరొక పేరు ఉన్నది. రుక్మిణి కృష్ణులు ఈ ఆటను ఆడినట్లు ఉత్తర హరివంశంలో మనోహరంగా వర్ణింపబడింది. పగటి వేషాలు వేసుకొని ప్రజలను వినోదింపచేసేవారు మనకు కనిపిస్తుంటారు. వీరిని పగటి వేషాల వారని, బహురూపుల వారని పిలుస్తుంటారు. విప్ర వినోదులనే గారడీ విద్యలో ప్రావీణ్యులు వీరు. అనేక ఇంద్రజాల ప్రదర్శనలు చేస్తుంటారు. వీరందరూ జనుల పోషణ మీద ఆధారపడి ఈ పనులను వృత్తిగా తీసుకొని అందులో గొప్ప నైపుణ్యం సంపాదించినటువంటి వారు. పల్లెటూళ్ళలో ఉయ్యాలలు ఊగుట బాలబాలికలే కాక పెద్దలు కూడా మిక్కిలి మక్కువ చూపే క్రీడ. కొన్ని వీడలు, వినోదాలు, క్రీడలు ప్రత్యేకమైన సందర్భాల్లో జరుగుతుంటవి. దసరా పండుగకు ముందు 9 దినాలు బాణసంచాలను కాల్చడం, జనపకట్టలను కాల్చడం ఈ తరగతికి చెందిన వినోదం. పిల్లలు 9 రోజులు ప్రతిరోజు ఈ వేడుకను జరుపుకుంటూ ఆనందిస్తుంటారు. హోలీ పండుగ సందర్భంలో ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకోవడం కూడా ఇటువంటి వేడుకలే. ఏరువాక పున్నమ అనగా జ్యేష్ఠ పున్నమ. రైతులు మిక్కిలి సంతోషకరమైన పబ్బము. రైతులకి ఇది చాలా మంచి పండుగ, ఇష్టమైన పండుగ. ఎడ్లను కడిగి వాటిని రంగురంగులతో అలంకరించి తమ నాగళ్ళ మీద ఎర్రమన్నుతోనూ సున్నంతోనూ పట్టెలను వేసి ఆ నాగళ్లను భుజాల మీద వేసుకొని ఎడ్లతో పాటు ఊరేగి పొలాలకు వెళ్లి దుక్కి దున్ని ఆ సంవత్సరపు వ్యవసాయం పనులను అత్యంత ఉత్సాహంతో ప్రారంభించుదురు. శ్రీరామనవమి నాడు బండ్లను కట్టుకొని ఊరేగుట పల్లెటూరులో మనం గమనించి మరొక వేడుక. సంక్రాంతి తీర్థాలకు వెళ్లే ఆచారం తెలంగాణ పల్లెటూళ్లలో ప్రేమపాత్రమైన వేడుక. బండ్లను కట్టుకొని తమ తమ కుటుంబాలతో సంక్రాంతి నుండి శివరాత్రి మధ్య జరిగే ఈ జాతరలో పాల్గొంటారు. ఇటువంటి జాతరలో ప్రసిద్ధమైనవి కొరవి జాతర, ఐనవోలు జాతర, మేడారం జాతర మొదలైనవి. దుర్గా, కాళీ, ఎల్లమ్మ మొదలైన దేవతలకు మేకపోతులను బలి ఇచ్చే వేడుక చాలా ప్రసిద్ధమైనది. కొన్ని వినోదాలు, క్రీడలు స్త్రీలకు మాత్రమే ప్రత్యేకమైనవి. ఇందులో కోలాట ముఖ్యంగా పేర్కొనదగింది. కామిని పున్నమకు ముందు వెన్నెల రాత్రిలో యువతులు ఈ కోలాటం వేసే పద్ధతి తెలంగాణపు పల్లెటూళ్లలో బాగా ప్రచారంలో ఉంది. పురుషులు కూడా
పురుషులు కూడా కోలాటం వేయడం, ఆ సందర్భాల్లో పాటలు పాడడం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. అందుచేత దీనిని స్త్రీ పురుషులకు సమానమైన ఆదరణీయ క్రీడ అని కూడా చెప్పవచ్చు. అచ్చనగండ్ల ఆట. కచ్చకాయలను ఎగురవేస్తూ ఆడపిల్లలు ఈ ఆటను ఆడే దృశ్యం మిక్కిలి సుందరమైనది. ఓమన గుంటల ఆట బాల్యబాలికలకు, యువతులకు అభిమానాస్పదమైన క్రీడ. ఒక కట్టెదిమ్మలో 14 గుంటలు చెక్కించి వాటిలో చింతగింజలు పోసి ఈ ఆటను ఆడుతుంటారు. నిర్జనగూళ్ళ ఆట కూడా బాలికలకు ప్రత్యేకమైనది. రుక్మిణీదేవి చిన్నప్పుడు ఈ ఆటను ఆడినట్లు భాగవతంలో పోతన గారు తెలిపినారు. బొమ్మరిళ్లలో కూర్చుని బాలికలు గురుగులలో రకరకాల వంటలు వండి వడ్డించినట్లుగా వినోదించే ఆట ఆడపిల్లలకు మీకు ప్రియమైనది. గీరణ గింజల ఆట బాలికలు అభిమానించే మరో క్రీడా విశేషం. ముగ్గులు వేయడం పల్లెటూరు బాలికలు, యువతులు మిక్కిలి ఆహ్లాదకరమైన వేడుక. చిలకలను పెంచి వానికి బుద్ధులు చెప్పి వినోదించుట తెలుగు సీమలోని పల్లెటూళ్ళందరి సంపన్న గృహాల్లో సుందరాంగుల వేడుకల్లో బహు రమ్యమైనది. మన పల్లెటూళ్ళ జీవితాన్ని పరిశీలిస్తే క్రీడలకు, వినోదాలకు మనవారు ఎంత ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చినారో వెల్లడి కాగలదు. ఉత్తమ సంస్కృతిని ఈ క్రీడలు, వేడుకలు, వినోదాలు మనకు వెల్లడి చేస్తున్నవి. రేడియో ప్రసంగం ఎప్పుడు 1959లో జరిగింది. మన రాష్ట్రంలో సాధారణ శూరులు ఇంద్రజాల విద్యను అద్భుతంగా ప్రదర్శిస్తారు. వీరి ప్రదర్శన గ్రామం మధ్యలో ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేస్తారు. ప్రేక్షకులు చూస్తుండగానే తెల్లని వస్త్రాలతో ఒక గుడారం ఏర్పాటు చేసి ప్రదర్శన ప్రారంభిస్తారు. గుడారం ముందు హాస్యగాడు నిలబడి తనకు వివిధ దేవతా విగ్రహాలు కావాలని ప్రధాన సాధన శూరుని కోరుతాడు. వెమ్లవాడ రాజన్న, ధర్మపురి నరసన్న, తిరుపతి వెంకన్న, కొండటి అంజన్న అంటూ హాస్యగాడు వివిధ దేవుళ్ళ పేర్లు చెబుతుంటాడు. ప్రధాన సాధన శూరుడు ఒక్కొక్క రాయిని ఒక్కో దేవునిగా అభివర్ణిస్తూ మూసి ఉన్న గుడారంలో పెడతారు. చివరకు గుడారం తెరిచి చూస్తే రాళ్లకు బదులుగా దేవతల విగ్రహాలు ధూపదీప నైవేద్యాలతో సహా ప్రత్యక్షమవుతాయి. వీరి ప్రదర్శనలో ప్రేక్షకుని తలపై పొయ్యి పెట్టి పూరీలను కాల్చడం, నీళ్ల కుండలో 3 రంగుల ఇసుకను పోసి విడివిడిగా 3 రంగుల ఇసుకను ముద్దలుగా తీయడం, గుడారంలోని ఒక కర్రకు కట్టిన వ్యక్తి మరొక కర్రకు మారడం వంటి అంశాలు అందరినీ ఆకర్షిస్తాయి. సమాన అర్థం వచ్చే పదాల కింద గీత గీయండి. శ్రీనామ్, పండుగ, పర్వము, వేడుక. నెక్స్ట్ ఆసక్తి, ఆపేక్ష, అభిరుచి. నెక్స్ట్ గృహం, ఇల్లు, సదనం. పబ్బము ఇందులో ఉంటుంది. పండుగ, పున్నమి, పౌర్ణమి. జీతం, జీవితం. కార్యము, కార్యము. సమాపక, అసమాపక క్రియలు. శిరీష అన్నం తిని సినిమాకు వెళ్ళింది. తిని వెళ్ళింది. వెళ్ళి, రమ బడికి వెళ్ళి చదువుకున్నది. వెళ్ళి చదువుకున్నది. నెక్స్ట్ పుస్తకం చదివి నిద్రపోయాడు. చదివి నిద్రపోయాడు. గీసి ప్రదర్శన పెట్టాడు. గీసి పెట్టాడు. క్రియలను బట్టే కాకుండా అర్థాన్ని బట్టి కూడా వాక్యాలలో తేడాలుంటాయని గమనించండి. ఆహా ఎంత బాగుందో, చేతులు కడుక్కో, మన రాష్ట్ర రాజధాని ఏది? పై వాక్యాలు ఒక్కో భావాన్ని సూచిస్తున్నాయి. అది ఎట్లాగో చూద్దాం. ఆహా ఎంత బాగుందో అంటే ఇది ఆశ్చర్యానికి సంబంధించిన అర్థాన్ని సూచిస్తుంది. కాబట్టి ఆశ్చర్యాన్ని తెలియజేసే వాక్యం ఆశ్చర్యార్థక వాక్యం. ఇక రెండో వాక్యం చేతులు కడుక్కో, ఇది విధిగా చేయాలి అనే అర్థాన్ని సూచిస్తుంది. అంటే చేయాల్సిన పనిని విధిగా చేయాలి అనే అర్థాన్ని సూచించే వాక్యం విధ్యర్థక వాక్యం. ఇక మూడో వాక్యం మన రాష్ట్ర రాజధాని ఏది? ఇది ప్రశ్నార్థకాన్ని సూచిస్తుంది. ప్రశ్నించే విధంగా ఉండే వాక్యమే ప్రశ్నార్థక వాక్యం. ఈ వాక్యాలు ఏ రకమైనవో గుర్తించండి. మీరు ఏ ఊరు వెళ్తున్నారు? ప్రశ్నార్థకం. ఈ పాఠం చదువు విద్యార్థకం. వసంత ఎంత బాగా పాడిందో ఆశ్చర్యార్థక వాక్యం. మన పాఠశాలకు ఎవరు వచ్చారు? ప్రశ్నార్థక వాక్యం. ప్రశ్న గుర్తుంటే ప్రశ్నార్థక వాక్యం. మనకు ఆర్డర్ చేసినట్టుంటే విద్యార్థక వాక్యం. నెక్స్ట్ ఇట్లా ఈ గుర్తుంటే ఆశ్చర్యార్థక వాక్యం. చెరువులో తామరలు ఎంత అందంగా ఉన్నాయి కదా, ఆశ్చర్యార్థక వాక్యం. పూలనన్నింటినీ హారంగా కూర్చోండి, విద్యార్థక వాక్యం. ప్రశ్నార్థక వాక్యాల చివర ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థక వాక్యాల చివర ఆశ్చర్యార్థకం ఉంటుందన్న విషయాన్ని గమనించింది. వీటికి ఇవి ప్రత్యేకం, మిగిలిన వాటికి అలా గుర్తులుండవు. 9వ పాఠం ఏ కులం? చెరబండరాజు. ప్రక్రియ గేయము, ఇతివృత్తం, సామాజిక స్పృహ.
ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. ఇది మాత్రా ఛందస్సులో ఉంటుంది. రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. చిరబండరాజు అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. మేడ్చల్ జిల్లాలోని అంకుశాపురం ఇతని సొంత ఊరు. ఈయన ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 1965లో దిగంబర కవిగా మొదలై 1970 తర్వాత విప్లవ గేయాలు, కథలు, నవలలు రాశాడు. గమ్యం, ముట్టడి, పల్లవి ఇతని కవితా సంకలనాలు. కత్తిపాట ఇతని పాటల సంకలనం. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు. తెలుగు కవిత్వంలో పదునైన వ్యక్తీకరణకు, మొక్కవోని దీక్షకు, ధిక్కార స్వరానికి ప్రతినిధి ప్రతీక బండరాజు. పదజాల వినియోగం కింద ఇచ్చిన వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు. క్షీణించింది, పాడైపోయింది. కొలిమి, ఇనుము కాల్చే స్థలం. కమ్మరివారు ఇనుము కాల్చే స్థలం. నెక్స్ట్, కొండ్రలు గీతల వలె, నాగేటి చాలు. కొండ్రలు అంటే నాగేలి చాలు. నెక్స్ట్, మా వీధిలోన కుక్కకు తిండి లేక డొక్కలు. డొక్క, కడుపు. కబుర్లు, ముచ్చట్లు. కూడు, తిండి లేదా బువ్వ కూడా వస్తుంది. లేదు. కల్లబొల్ల అంటే అబద్ధపు మాటలు. పశువు, పసరం. నెక్స్ట్, రథం, అరథం. కింది పదాలను విడదీయండి, సందుల పేర్లు రాయండి. ఎవరితడు, ఎవరు ప్లస్ ఇతడు, ఉత్వ సంధి. నెక్స్ట్, డొక్కలండి, డొక్కలు ప్లస్ ఎండి, ఉత్వ. బుట్టలల్లి, బుట్టలు ప్లస్ అల్లి, ఉత్వని. గుడ్డలు ఉతికి, గుడ్డలు ప్లస్ ఉతికి, గుడుత్వని. నెక్స్ట్, రాముడు ఎప్పుడు, రాముడు ప్లస్ ఎప్పుడు, ఉత్వ సంధి. కింది పదాలను కలపండి, సందుల పేర్లు రాయండి. వెలుగును ప్లస్ ఇచ్చెను, వెలుగునిచ్చెను, ఉత్వ సంధి. కులాలు ప్లస్ అని, కులాలని, ఉత్వ సంధి. కూటికి ప్లస్ ఇంత, కూటికింత, ఉత్వ సంధి. కొండలు ప్లస్ ఏసి, కొండ్ర లేసి, ఏం సంధి, ఉత్వ సంధి. ఎందుకు, ఊ ప్లస్ ఏ వచ్చినప్పుడు పూర్వస్వరం పరలోపమే పరస్వరమే వచ్చిందిగా. నెక్స్ట్, కబుర్లు ప్లస్ అని, కబుర్లని, ఉత్వ సంధి. అంది ప్లస్ ఇచ్చు, అందిచ్చు, ఉత్వ సంధి. సరైన ప్రత్యయాలు. ఒక రాజ్యము ప్రథమ విభక్తి. ఆ రాజ్యములో ప్రజలకు కులాలు, మతాలు లేవు. వారంతా ఒకరు త్యాగాలు చేసుకుంటారు. వారి కంటే మంచివారు ప్రపంచంలో ఎవరూ లేరు. అన్నదానం వలన పుణ్యం వస్తుందని ఆ ఊరి రాజు చేత అన్నదానం చేయబడింది. కానీ ఆ అన్నదానానికి ఎవరూ రాలేదు. కారణం, ఆ ఊరి ప్రజలు ఎవరు కష్టపడి సంపాదించుకున్నది వారే తింటారు. ఇది విని రాజు సంతోషపడ్డాడు. ఓ ప్రజలారా, మీరంతా ధన్యులు, మీకు నా జేజేలు అన్నాడు రాజు. ఇంతటితో పాఠం ముగిసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ subscribe to my channel Sindhu Study Desk.